ఇప్పుడు నీటిలో మనము కొత్తిమీర సరేనా కడుగుదాం. కొత్తిమీర వేద్దామా? పచ్చడి చేసుకోవాలి కదా. పచ్చడి చేసుకోవాలంటే మనం తప్పకుండా కడగాలి వాటర్లో. అది ఒకటి గమనించండి సరేనా. మళ్ళీ ఈరోజు నీలిమ బర్త్డే, ఫోన్ చేసి విష్ చేయండి. హ్యాపీ బర్త్డే నీలిమ, మా చెల్లి, నేను పెంచుకుంటున్న పాప బర్త్డే. ఇటువంటి పుట్టినరోజులు నీలిమ, ఇటువంటి పుట్టినరోజులు నువ్వు ఇంకా ఎన్నైనా జరుపుకోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ అక్క. గాడ్ బ్లెస్ యూ. కొత్తిమీర కడగాలి కదా, మొత్తం కడగాలి కదా, మొత్తం. పచ్చడి చేస్తాం కనుక అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. సో పర్లేదు, కొంచెం నీళ్ళు తక్కువ అయ్యేది, నిండా పెడితే బాగుంటుంది కదా. సరే, ఇదిగో చాలా నింపుగా వేసాను. అయితే ఫస్ట్ పుదీనా అయిపోయింది, కడిగేసాను. ఓకే, ఇప్పుడు కొత్తిమీర. పండు ఏంటి కావాలి? చాలా నీట్గా కడుక్కోవాలి. ఏది చేసినా నీట్గా చేయాలి. సో కొత్తిమీర కడుక్కున్న తర్వాత జిబ్బులో వేయాలి. జిబ్బు అంటే ఇది, ఇందులో వేయాలి మనం, సరేనా. ఇలాగ కడుక్కోవాలి. ఓకే, సరే. పొద్దుగానే లేచాను, నా పనులన్నీ చేస్తాను. సరే సరే సరే, మరి చెత్త ఉంటుంది చూడు, ఎంత ఉంది ఇసుక లోపల. ఇదిగో చెత్త కిందకి వెళ్ళిపోద్ది. సరే సరే.